ఇప్పుడు పవన్ నాయుడిని రాజకీయ నాయకుడిగా మేము గుర్తించట్లేదు. అసలు పోనీ మేమైనా ఏడ్చామా? పవన్ నాయుడు మమ్మల్ని గుర్తించని ఎవరు బాధపడలేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు మమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించలేదు నిన్ను. కాబట్టి అంటే ఉనికి చాటుకోవటం కోసం లేదా తీసుకున్న రెమ్యునరేషన్ కోసం ఇవన్నీ కూడా తిప్పలు తప్పితే వేరే ఏం లేదు. ఆయనకి సినిమాల్లో అక్కడ కాల్ షీట్లు, ఇక్కడ కాల్ షీట్లు ఒకటే. ఇక్కడ చంద్రబాబు గారికి ఇస్తాడు కాల్ షీట్లు, అక్కడేమో ప్రొడ్యూసర్లకు ఇస్తాడు కాల్ షీట్లు. రకరకాలుగా మీరు మొత్తం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి వెనక్కి తిరగేసుకుంటే ప్రతి మాట ఆయన చెప్పింది రోజుకు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట. ఈ గంటకి పూటలకి రోజులకి మాటలు మార్చే వాళ్ళని ఏమంటారు? బాగా తెలుగు భాష పండితుడు ఆయనే కాబట్టి ఆయన ఏమంటారో ఆయనే తెలుసుకుంటే సరిపోద్ది. ఇవాళ మాట్లాడే రకరకాల మాట్లాడతాడు. అమిత్ షా గారు చాలా కరెక్ట్ ఈ దేశానికి అంటాడు. అంటే ఏంటి? అమిత్ షా గారు పార్టీ కలిపేమన్నాడు, జనసేన పార్టీని అమిత్ షా గారు బీజేపీలో కలపమన్నాడు. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి? జనసేన పార్టీని ఇప్పుడు కలిపేస్తున్నాడా? అంతే కదా. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి? జనసేనని బీజేపీలో కలిపేమన్నాడు, కలిపేస్తున్నట్టే కదా. కాబట్టి అది ఏ రకంగా ఏంటనేది నోటుకు వచ్చింది మాట్లాడినట్టు, పూనకు వచ్చినట్టు మాట్లాడినట్టు ఇవన్నీ గొప్ప అనుకుంటాడు. సినిమాల్లో బాగుంటాయి హావభావాలు, ఎమోషన్స్. ఎందుకంటే రివైండ్లో అవి ఉండవు. సినిమా హీరో ఏది చెప్తే అదే క్లాపు కట్టు, క్లాపు కట్టు. ఆ కట్ చేసింది బాగుందని పక్కన పడేస్తారు, బాగున్నాయి మాత్రం తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడబోయేది, ప్రతిదీ మీ ప్రతి అడుగు ఏమేం చేసావు, ఏం మాట్లాడావు. అసలు రాజకీయాల్లో ఒక పరిపక్వతతో మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక కన్సిస్టెన్సీ ఉందా? అసలు ఏ ప్రామాణికంతో నువ్వు రాజకీయాలు చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికాడు కదా అంటే రాజకీయాల్లో ఓట్లు కొనటం ఇవన్నీ దొరకటం మామూలే అంటావు. పోలవరంలో అవినీతి జరుగుతుంది కదా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అవినీతి అనేది చేతులు మారటం అనేది సహజం అంటావు. అంటే నీకు రెమ్యునరేషన్ ఇచ్చి నీ దగ్గర కాల్ షీట్లు తీసుకునే వాళ్ళు ప్రభుత్వంలో మాత్రం ఏది జరిగినా కూడా కవరింగ్ చేస్తావు. ఇక్కడ ఏమీ జరగపోయినా సరే బురద చిమ్ముతావు, విషం చిమ్ముతావు, రకరకాలుగా మాట్లాడతావు. మొన్నేమో నేను క్రిస్టియన్ మతానికి చిన్నప్పటి నుంచి దగ్గరగా బతికాను, అందుకే భగవంతుడు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాడు, యేసుప్రభువే నాకు కల్పించా అంటాడు. అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్తాడు. మొన్న చిన్నప్పటి నుంచి నేను యేసుకు దగ్గరగా బతికాను, అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడు అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడు? హైందవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ప్రసాదం అంటాడు, గుళ్ళో చెప్పులు అంటాడు. ఏం మాట్లాడతాడు? రోజుకో మతం, రోజుకో రకంగా మాట్లాడతాడు. మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం హిందూయిజం మీద ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినట్టుంది ఆయనకి, పవన్ నాయుడు గారికి. వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలందరూ కూడా చాలా మంచోళ్ళు, హిందువులే దొంగోళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఒక స్థిరమైన రాజకీయాలు చేసేవాడికి, నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ మాటలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అదే నిన్న సినిమాల్లో అయినా ఎక్కడైనా ఆయన ఆలోచన, ఆయన చేసే పని ఒకటే. కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడిగాను, ఒక ప్రజానాయకుడిగాను ఏమాత్రం పరిగణించలేని పరిస్థితి. అక్కడ నటుడే, ఇక్కడ నటుడే. అక్కడేమో షూటింగ్లు కెమెరా ముందు నటించేవాడు, ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఆ టీవీ ఛానల్స్ ముందు నటిస్తున్నాడు ఆయన. అక్కడ నటనే, ఇక్కడ నటనే. కాబట్టి ఒక నటుడిగా గుర్తించగలం తప్పితే వేరే ఏం లేవు. మధ్యతరగతి కుటుంబం అంటాడు. ఈయన 10th క్లాస్ వచ్చేప్పటికే అన్నయ్య గారు పెద్ద హీరో. ఎలా మధ్యతరగతి అవుతాడు? ఏ మధ్యతరగతి? నేను ఒక ఎస్ఐ కొడుకున, కానిస్టేబుల్ కొడుకునని చెప్తాడు. అంతేగాని తను ఎవరి భిక్ష ద్వారా అయితే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడో ఆ పేరు చెప్పుకుంటాకి సిగ్గుపడతాడు. అంటే ఎవరి వ్యక్తిత్వం ఇక్కడ ఎటువంటిది? అన్న పేరుతో, చిరంజీవి గారి పేరుతో సాక్షాత్తు సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు చెప్పటాకే నువ్వు సిగ్గుపడే పరిస్థితి అంటున్నావు. అంటే మీ వ్యక్తిత్వం ఏంటి? అంటే ఎన్ని రకరకాలు కులాలు అంటాడు, మతాలు అంటాడు, ఇష్టం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడటమే తప్పితే ఇంకొక వేషం లేదు. మేము ఆయన ఒక రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ నటించాడు, ఇవాళ ఇక్కడ నటిస్తున్నాడు. అంతకుమించి ఇంకొక మమ్మల్ని గుర్తించాలి, అతను ప్రజలు గుర్తించారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలు గుర్తించారు.
దేని గురించి అతను నువ్వు గుర్తించబోతే ఏంటి తేడా ఏంటి అసలు లెక్క. పవన్ కళ్యాణ్ని అభిమానించి ఆ ఎరుపు తెలుపు జెండా మోస్తున్నటువంటి వాళ్ళు అమాయకులు. పాపం ఏం చేస్తాను, ఆ పిచ్చితో తిరగటమే తప్పితే ఇంత పచ్చి దగా మోసం చేస్తున్నాడిని ఆయనకు కూడా జాలి కావట్లా. అరే అమ్మ, వీళ్ళు ఇంత పిచ్చిగా నన్ను అభిమానిస్తున్నారు, ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారు, వీళ్ళని మోసం చేయడం తప్పు కదా అని ఆయన మనసుకి, అరే ఇది పాపం కదా అని కూడా అనిపించబోవటం ఎంత కిరాతకమైంది అది. దత్తపుత్రుడు అని నన్ను కామెంట్ చేస్తున్నారు. నేను ఎవరికి దత్తత లేదు, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్. దత్తపుత్రుడు అనే మాట చాలా చిన్న మాట, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఎతకాలి ఆయన కోసం. రాజమౌళి సినిమాలో సత్యరాజ్ గారి పాత్ర కంటే కూడా చాలా పెద్ద పాత్ర. సత్యరాజ్ చిన్న పాత్ర, చాలా చిన్న పాత్ర. అంటే సింహాసనానికి నేను బానిసని అని చెప్పి ఆయన చెప్తాడు కదా. చంద్రబాబుకి ఇంకా పెద్ద పదం అయింది. ఆయన కోసమే నిరంతరం, అన్న కోసం కూడా ఇట్లా కష్టపడి ఉంటే ఎంత ధర్మంగా ఉండేదో. చిరంజీవి గారి కోసం కనీసం చంద్రబాబు కోసం ఇవాళ ఆలోచన చేసేటువంటి సమయం, చంద్రబాబు కోసం పరితెప్పించేటువంటి దాంట్లో పైసా వంతు చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి కష్టపడి తాపత్రయపడితే నిజంగా అన్న రుణం తీర్చుకుంటాక శంషేర్రా ఈడు నిజంగా భలే పని చేస్తున్నాడు రా అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళిద్దరు బంధం ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఈ విడదరాని బంధం, ఈ అచంచలమైన ప్రేమ ఎవరికి అర్థం కాని. ఆ దత్తపుత్రుడు అనే మాట చాలా చిన్న మాట అనేది నా అభిప్రాయం. సార్, అటు జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సమీకరణాలు మార్చేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తా ఉన్నారు. మీకు కూడా పొలిటికల్ ఎనలిస్ట్ గా ఉన్నారు. అంటే పొత్తుల ఎత్తులపై వైసీపీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. మాకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని మేమేమి చంద్రబాబు నాయుడు గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు లేదా సిపిఐ పార్టీలాగా మేము చంద్రబాబు ఆలోచనతో డ్యాన్సులు కట్టేవాళ్ళం కాదు కదా. మాకు దిశానిర్దేశం చేసేటువంటి స్థితి ఎవరికీ లేదు. ఏ వ్యక్తులకి, ఏ రాజకీయ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసించేటువంటి అధికారం కానీ తాహత కానీ ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఒంటరిగానే ప్రయాణం చేస్తాడు. ఆయన 1కి 10 సార్లు చెప్పాడు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా కావాల్సినటువంటి ఓట్లు మా అవసరం పడినప్పుడు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవడిస్తే రాతపూర్వకంగా నిర్ణయం చేసినప్పుడు మాత్రమే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేప్పుడు ఏ పార్టీతో మేము జతకట్టమని ఇప్పుడు 100 సార్లు చెప్పాడు. ఈ కక్కుర్తులన్నీ ఎవరి? కక్కుర్తి సామ్రాట్ చంద్రబాబు నాయుడు గారు, కక్కుర్తి సామ్రాట్ పవన్ కళ్యాణ్ గారు. కక్కుర్తో వీళ్ళు వావి వరుసలు లేకుండా, సిద్ధాంతాలు లేకుండా ఎన్నికలకి ఒక్కొక్కరితో జతకట్టేవాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాళ్ళు.